నమస్తే. హస్త సాముద్రికంలో ఎంతో నైపుణ్యం గల వ్యక్తి. స్వతహాగా ఉపాధ్యాయుడైనప్పటికీ 35 సంవత్సరాలు తన సర్వీస్‌ని చేస్తూనే హస్త సాముద్రికం మీద చాలా పరిశోధనలు చేశారు. సైన్స్ ఉపాధ్యాయులుగా ఉంటూ కూడా ఎందుకు హస్త సాముద్రికం సైన్స్‌తో మిళితమై ఉంది అనేది చాలా క్లారిటీగా చాలా వీడియోస్ ఆల్రెడీ మేము చేసున్నాం. ఇక కొన్ని గుర్తులకి సంబంధించి కొన్ని వివరాలు ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మధ్యలో చూసి స్కిప్ చేయటం వలన విషయం బోధపడదు. సో ఈరోజు చాలామంది చాలా వీడియోస్ ఈ పర్టికులర్ వీడియో గురించి అయితే చాలామంది చెప్పున్నారు. నేనే చూస్తున్నాను చాలా. కాకపోతే గురువుగారు ఎలా చెప్తారు ఏమిటి అనేది మనం తన మాటల్లో తెలుసుకుందాం. ఇంటూ వల్ల నెగటివిటీ అనేది కొంతమంది చెప్పారు, పాజిటివ్ ఉంటుందని చెప్పారు. అసలు ఏముంటుంది, ఎక్కడ ఉండాలి, ఎలా ఉంటే మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, మన సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురు. నమస్తే అమ్మా. ఇక మనం గతంలో స్టార్ గురించి చెప్పాం, అలాగే ఇప్పుడు క్రాస్ గురించి చెప్పండి. సో ఈ క్రాస్ ఎక్కడ ఉండాలంటారు? ఎక్కడ ఉన్నా కానీ డేంజర్ జోనా, లేదా ఎక్కడన్నా ఉంటే మంచి జరుగుతుందా చెప్పండి. క్రాస్ నే మనం ఇంటూ అంటాము. అంటే మ్యాథమెటిక్స్ లో మనం ఇంటూ దాన్ని ఇలాగా, అవును, దీన్నే ఎక్స్ అంటాము. ఎక్స్ అంటాము, క్రాస్ అంటాము. కొట్టివేత అని కూడా అంటారు. కొట్టివేత క్రాస్. జనరల్ గా నేను ఉపాధ్యాయుని కనుక మనం ఏదైనా ప్రశ్న రాసినప్పుడు అది రాంగ్ రాస్తే క్రాస్ చేస్తాం. అంటే నెగిటివ్ అని అర్థం. సాధారణంగా అరచేతిలో క్రాస్ ఎలా ఏర్పడుతుంది అంటే, మనకు కొన్ని రేఖలు ఉన్నాయి ఇక్కడ. ఈ రేఖలు కొన్ని నిలువు రేఖలు, కొన్ని అడ్డు రేఖలు ఉంటాయి. ఏ రేఖనైనా సరే నిలువు రేఖని యాంగిల్లో కట్ చేస్తే క్రాస్ అయిపోద్ది, అడ్డు రేఖని యాంగిల్లో టచ్ చేస్తే క్రాస్ అయిపోతుంది. అయితే అరచేతిలో ఎక్కడున్నా సరే ఇది నెగటివే. అంటే ప్రధాన రేఖని బుధస్థానంలో బుధరేఖ ఉందనుకోండి, దీన్ని ఇంకోటి కట్ చేస్తే దాని యొక్క లక్షణాన్ని చంపేసినట్టు, తగ్గించేసినట్టు. రవిరేఖలో రవి, ఇది క్రాస్. అదృష్ట రేఖ ఇక్కడ, అదృష్ట రేఖ దీన్ని కట్ చేసిన అంతే. ఇంకా మిగిలిన ప్లేసెస్ లో ఇక్కడేమో చంద్రస్థానంలో ప్రయాణ రేఖలు ఉంటాయి, దాన్ని కట్ చేస్తే అది ఆటంకం. కానీ ఈ క్రాస్ 2 ప్లేసుల్లో ఉండవచ్చు. ఏమిటంటే ఇది గురుస్థానములో, గురుడు జూపిటర్. ఈ జూపిటర్ అనేటువంటిది గురుడు, ఆ గురువులోనే ఉంది, ఆ గురు శబ్దంలోనే ఉంది. గురుడు యొక్క భావం ఏమిటంటే, అక్కడ ఏ సింబల్ ఉన్నా సరే దాని యొక్క శక్తిని నెగటివ్ చేసి ఇనుమడింప చేసేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. ఎలాగంటే గురువు చేతిలో పడితే విషాన్ని కూడా మెడిసిన్ కింద మార్చేస్తాడు. అందువల్ల ఇక్కడ గురుస్థానంలో ఈ రేఖ క్రాస్, మనకు క్రాస్ అంటే ఇలా గీస్తున్నాము, అది ఎలాగైనా ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా సరే ఇంకా రకరకాలుగా ఉండొచ్చు. ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. అయితే ఇక్కడ గురుస్థానం తప్ప మిగిలిన ఏ ప్లేస్లో ఉన్నా సరే ఆ గ్రహములో ఉండేటువంటి నిలువు రేఖ అంటే పాజిటివ్, దాన్ని కట్ చేస్తూ ఉంటే నెగిటివ్. అంచేత క్రాస్ ఎప్పుడు కూడా, ఇంటూ ఎప్పుడు కూడా అది వ్యతిరేకమైనటువంటి సింబలే, ఎక్సెప్ట్ గురుస్థానం. ఓకేమ్మా. ఇంకోటి అని చెప్పాను నేను, ఇంకో ప్లేస్ లో ఉండొచ్చు అని, అది ఎక్కడో చెప్పిస్తా మీకు. ఈ శిరోరేఖ ఇలా ఉందా, హృదయ రేఖ. శిరోరేఖ అంటే మన బుద్ధి, తెలివితేటలు. హృదయ రేఖ మన యొక్క మనస్సు, రిలేషన్. ఈ రెండిటి మధ్యన వెళుతున్నటువంటి ఈ అదృష్ట రేఖ ఇలా వెళుతుంది. దీన్ని ఈ హృదయ రేఖ నుంచి వచ్చేటువంటి శాఖారేఖ ఇలా కట్ చేసినప్పుడు ఇక్కడ ఇంటూ ఏర్పడుతుంది. దీన్ని ఈ పామిస్ట్రీలో
మిస్టిక్ క్రాస్ అని కూడా అంటారు. మిస్టిక్ క్రాస్ ఉన్నటువంటి వ్యక్తి అది యోగము అద్భుతంగా రాణిస్తుంది. ఓకే. అతను ఏ రంగములో ప్రవేశిస్తే ఆ రంగములో తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని ప్రదర్శిస్తాడు. అర్థమైందా మీకు? అంటే ఎవరికైనా అండి, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సేమ్? ఆ స్త్రీలకైనా అంతే, పురుషులు అంటే ఇప్పుడు నేను ఈ హ్యాండ్ ఇలా చూపెట్టాను మీకు, స్త్రీలకైతే ఎడమ చేతిలో, అంటే రెండు చేతుల్లోనూ ఉండొచ్చు. రెండు చేతుల్లో ఉంటే దాని యొక్క శక్తి ఇంకా రెట్టింపు అవుతుంది. అంటే స్త్రీలకి ఎడమ చేతిలో ప్రధానంగా స్త్రీలకి ఎడమ చేతిలోను, పురుషులకి కుడి చేతిలోనూ ఉండాలి ఇది. సపోజ్ ఒక డాక్టర్ అయ్యారనుకోండి, వాళ్ళు ఆ డాక్టర్ చేతిలో, ఆ సర్జన్ చేతిలో ఆ రేఖ ఉందనుకోండి, అతను ఎన్నుకున్న విభాగంలో ద మాస్టర్ అవుతాడు. ఒక కళాకారుడు ఉన్నాడు అనుకోండి, అతను ఎన్నుకున్న రంగంలో, ఒక సంగీత వాగ్గేయకారుడు ఉన్నాడు అనుకోండి, బాలమురళీకృష్ణ, హీఈస్ ద టాప్ మోస్ట్ లెవెల్. ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, పద్మా సుబ్రహ్మణ్యం డాన్స్. ఓకే. సో ఇప్పుడు క్రాస్ అనేది రెండు ప్లేసుల్లో ప్రధానంగా ఉంటే చాలా మంచిగా ఉంటుంది, మిగిలిన ఏ ప్లేస్ లో ఉన్నా అంత శుభ సూచకం కాదు. రైట్. అయితే దీని మీద ఇంకొక చిన్న క్లారిటీ ఇస్తాను మీకు. ఇది మిస్టిక్ క్రాస్ అని ఎందుకు అన్నాము అంటే, ఎవరైనా సరే ఒక రంగంలో ప్రవేశిస్తే, అది వైద్యం అవ్వచ్చు, సాంకేతిక రంగం అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, దేంట్లో కూడా, లేకపోతే సాహిత్యం అవ్వచ్చు, వాళ్ళదంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకి ప్రవచనాలు చెప్తూ ఉంటారు, గరికపేట నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు గారు, ఇద్దరికి భిన్నమైన శైలి ఉంటుంది. వాళ్ళ దాంట్లో ఒక టాప్ లెవెల్కి వెళ్తారు. అలాగే రచయితలు ఉండేవారు పూర్వం, ఎండమూరి వీరేంద్రనాథ్, యుద్ధనపూడి సులోచనారాణి, ముదిగొండ శివప్రసాద్, వాళ్ళదంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. అలాగే ఇంకొకటి ఉంది దీంట్లో రహస్య విద్యలు నేర్చుకుంటారు వీళ్ళు. అంటే అది కూడా దీంట్లో భావన, అంటే పామిస్ట్రీ, వాస్తు, జ్యోతిష్యం, మంత్రం, తంత్రం, ఇలాంటివన్నీ కూడా మీరు చూడొచ్చు కావాలంటే నా చేతిలో. కనిపిస్తుందా? కనిపించదు. ఆ చేతిలో, రెండు చేతుల్లోనూ మీరు చూడొచ్చు మిస్టిక్ క్రాస్. సో ప్రత్యక్ష సాక్షులు మీరే అనమాట. అయితే అంటే నా సబ్జెక్ట్ లో నేను నిష్ణాతులై కొంతవరకు ఒక స్థాయిని పెంచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే. చాలా అంటే చాలా క్లారిటీ ఇచ్చారు గురువు గారు. నిజంగా ప్రత్యక్షంగా మీరు మీ చేయి చూపించి కూడా నిజంగా చాలా చక్కగా చెప్పారు. ఇంటూ ఉండటం వల్ల చాలా అదృష్టాలు ఉంటాయని, ఈ ప్లేస్లో ఉంటే చాలా బాగుంటుందని, ఇట్లా రకరకాల వీడియోస్ ఇప్పటిదాకా మనం చూస్తున్నాం. కానీ అసలు ఇంటూ ఎక్కడ ఉండాలి, ఏ ప్లేస్లో ఉంటే మనకి నిజంగా కలిసి వస్తుంది, రెండు స్థానాలు క్లారిటీ ఇచ్చారు గురువుగారు. ఏ స్థానంలో ఉన్నా అంత మంచిది కాదు, దానికి సంబంధించి ఎలా మంచిది కాదు ఏమిటి, మరి మీ చేతిలో రేఖలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థానాల్లో ఇంటూ ఉన్నాయి, ఈ వీటి గురించి అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో గోప్యంగా ఉంచి మీకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. నచ్చింది కదా వీడియో? లైక్ చేసి షేర్ చేస్తారా? మరి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.